ఇక్కడ ఒక ప్రశ్న సార్, మల్లన్న పేరు తీశారు కాబట్టి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మల్లన్న అని చెప్పేసి ఈ మధ్య కాలంలో కొన్ని వార్తలు వచ్చినాయి. రాష్ట్ర అధ్యక్షుడు కాదు అతను. ఓకే. రాష్ట్ర అధ్యక్షుడు వచ్చేసి ఐతుకొని రాఘవేంద్ర. అతనికి నేను ముందు ఇచ్చే అపాయింట్మెంట్ ఎప్పుడు 10th ఆగస్ట్ చెప్పాను నేను. సి వన్స్ ఐ ప్రామిస్ ఇన్ మై స్పీచ్ దట్ ఐఎమ్ డిక్లేరింగ్ ఐతుకొని రాజేంద్ర యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ, ఐ వోంట్ గో బ్యాక్. ఓకే. ఈయన దాని తర్వాత నేనేం చెప్పానంటే నాకు అప్పటికే ఫీలర్స్ వచ్చాయి. ఏమని? ఆయన చేయొద్దు ప్రెసిడెంట్ అని. ఎవరిని? ఐతుకొని రాఘవేంద్ర నా దగ్గరికి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. మా సూర్యని రిక్వెస్ట్ చేశాడు, సూర్యారావు చేస్తే నేను అతనికి చెప్పాను, సర్లే నువ్వు రా మీటింగ్కు రా, ఆడ మాట్లాడదాంలే అని చెప్పా. ఎందుకు మనం ముందే చెప్పాలి ఇదంతా. ఆవిడకి వచ్చినాక నా స్పీచ్ వస్తుంది కదా అని డిక్లేర్ చేసా. సో ఈ కుడ్ అండర్స్టాండ్, రామ్ నన్ను కాదనుకున్నాడు సార్, డిక్లేర్ చేశాడు ఆయన. అప్పుడు నేనేం చెప్పాను అంటే, సూర్య మల్లన్న వస్తానన్నాడు కదా, మల్లన్నకు అయితే ఎమ్మెల్సీ, ఆయనకు ఈ పోస్ట్ పనికిరాదు. ఒక్క స్టేట్ని చేసేది ఏమిటండి, నేను నేషనల్ లెవెల్లో మంచి పొజిషన్ ఇస్తాను, రమ్మనండి, నేషనల్ లెవెల్లో చేసుకోమనండి. అప్పుడు ఆల్రెడీ తెలంగాణ కూడా ఆయన కింద ఉంటుంది కదా. అటువంటిప్పుడు ఇద్దరు కలిసి తెలంగాణ ప్రెసిడెంట్ అతను కలిసి చేసుకోవచ్చు కదా. మరి మొన్న ఈ మధ్య కాలంలో మొన్న 10వ తారీఖు నాడు ఒక ప్రోగ్రామ్ అరేంజ్ చేసింది హైదరాబాద్ రాఘవేంద్ర కావచ్చు, వాసుకే యాదవ్లు. ఆ ప్రోగ్రామ్కి మల్లన్న వస్తాడేమో అని చాలామంది అనుకున్నారు, కానీ ఆయన రాకపోవడం కొంతవరకు అంటే అనుమానాలు రేకెత్తిస్తుంది. అంటే ఏమంటే మల్లన్నకు నేను అపాయింట్మెంట్ ఇచ్చాను, కానీ ఈ హాజ్ నాట్ డిక్లేర్డ్ ఎనీవేర్ దట్ ఈ హిమ్సెల్ఫ్. ఊరికే మీ ఛానల్స్ చెప్తున్నాయి కానీ ఆయన నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ పోస్ట్ ఇచ్చాడు, ఈయన రామకృష్ణయ్య గారు నేషనల్ ప్రెసిడెంట్గానే ఉంటారని కొందరు ఆయనే ప్రెసిడెంట్ అవుతున్నాడని కొందరు వచ్చేసి రామకృష్ణయ్యకు దండిగా డబ్బిచ్చి కొనేసినాడని కొందరు. అంటే నేనేమంటున్నా సార్, నిప్పు లేదే పొగరాదన్న ఒక వాస్తవం. ఇప్పుడు నిప్పు లేదే పొగరాదనేది ఒకనాడు. ఏమి అబద్ధాలు స్ప్రెడ్ చేయడంలో చాలా మంది నాయకులు రాజకీయ కుట్రలు చేస్తారనేది ఒక ఎత్తు నిజం కూడా ఉంది. ఇది ఆయన వస్తున్నాడు కాబట్టి రామకృష్ణయ్య ఈ కొరకగాని కొయ్యా, మేము నన్ను అంటారు అందరూ, రామకృష్ణయ్య కొరకరాని కొయ్యా కష్టము, ఏమి ఆయన బీసీలు తప్ప ఇంకెవరికి ఏది ఎత్తుకోడు ఆయన అని చెప్తారు. అందువల్ల ఈ రామకృష్ణయ్య ఆయనతో కలిస్తే మేము మల్లన్న ఎప్పుడైతే నేను మల్లన్నకు డిక్లేర్ చేశాను నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్, ఆ దినం నేను అపాయింట్మెంట్ ఇచ్చి నేను సిఈసికి కూడా రాశా. ఏమని? మా దాంట్లో లేదు, మా కాన్స్టిట్యూషన్లో నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ లేదు. లేకపోయినా కూడా నేను అపాయింట్ చేస్తున్నాను ఇట్లా ఎమ్మెల్సీని మల్లన్నను. మీరు ఈ పోస్టును క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది మా కాన్స్టిట్యూషన్ రాసి. అది నా ఇష్టము, వాళ్ళ ఇష్టం కాదు. నా కాన్స్టిట్యూషన్ చేంజ్ చేసుకోవడం నా ఇష్టము, రాజ్యాంగం చేంజ్ చేసుకోవడం పార్లమెంట్ ఇష్టము. బట్ ఇట్ ఈస్ మై కాన్స్టిట్యూషన్, ఐ హ్యావ్ డ్రాఫ్టెడ్ ఇట్, ఐ హ్యావ్ క్రియేటెడ్ ఇట్, సో ఇట్ ఈస్ మై రైట్ టు చేంజ్ ఇట్. కాబట్టి వాళ్ళు ఏం నన్ను క్వశ్చన్ చేయలేరు, వాళ్ళకి తెలుసు. రామకృష్ణ డిక్లేర్ అయిపోయిందా సార్? ఇప్పుడు అది పంపించేసాను, యాక్సెప్ట్ అయిపోతుంది. ఇంకా దాని గురించి మళ్ళీ ఇంకా ఏం దాంట్లో ప్రాబ్లం ఉండదు. అందువల్ల ఈయనకి ఇమ్మీడియట్గా అపాయింట్మెంట్ ఇచ్చాను. అంటే మల్లన్న సంతృప్తిగా ఉన్నా మరి దాంతో? మల్లన్న సంతృప్తిగా మొట్టమొదటి లేడు. ఎందుకు లేడంటే కనుక మొట్టమొదటి నన్ను నేషనల్ ప్రెసిడెంటే కావాలి సార్ నాకు అన్నాడు. అంటే నేను నేషనల్ ప్రెసిడెంట్ నీకు ఇవ్వలేం మల్లన్న అని చెప్పా. చెప్తే అయితే నేను ఉండను సార్ మీ పార్టీలో ఉన్నాడు. నేను రాను సార్ అట్లయితే మీ పార్టీకి అన్నాడు. మంచి పని అండి, మీ పార్టీ మీరు ఉంది కదా, చేసుకుంటా పోండి, ఏ పార్టీని ఒక పార్టీని తగుడుకొని చేసుకుంటా పోండి, నేను నా పార్టీని నడిపిస్తూ ఉంటాను అని చెప్పా. చెప్తే సరే సార్ అని అన్నాడు, ఒప్పుకున్నాడు. ఆయన ఫోన్లోనే మీరు రాలేదు. తర్వాత మళ్ళీ ఫోన్ చేశాడు ఒక గంట 2 గంటల తర్వాత. ఓకే సార్ నేను ఏ పొజిషన్ ఇచ్చినా చేస్తానంటే రాండి మీరు మాట్లాడదామని చెప్పాను. వచ్చినాడు. వచ్చిన తర్వాత అందరూ ఒక 5-6 మందిని తీసుకొని వచ్చాడు. నేను మాట్లాడాను, చూడు మల్లన్న నీకు కావాలంటే నేను ఒక పోస్ట్ నీకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వను, మా దాంట్లో లేదు, కానీ అయినా కూడా వర్కింగ్ ప్రెసిడెంటే బాగుండదు నీకు, బికాస్ యు ఆర్ ఎమ్మెల్సీ. సో ఐ విల్ గివ్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్. ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్, నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ అనేది క్రియేట్ చేసి నీకు ఇస్తాను. నువ్వు దాంతో ఏమి నీ అధికారం ఏమిటి, నువ్వు ఏం చేయాలి తెలుసుకున్నావు అంటే ఈ అన్నీ ఆర్గనైజ్ చేసుకుంటావు టోటల్గా. ఆల్రెడీ నరేంద్ర కూడా మాకు జనరల్ సెక్రటరీ ఉన్నాడు. నేను ఎప్పుడు 2008లోనే అపాయింట్ చేసుకున్నాను అతన్ని. మా వాడు బెక్క వెంకట్ ఉన్నాడు, 2005లో చేశాను అతన్ని కోఆర్డినేటర్గా. ఎందుకంటే నేను అన్ని చోట్లకు నేను తిరగలేను కదా, ఏ మీటింగ్ ఉన్నా కూడా అతన్ని పంపించేవాడిని. అతను నన్ను సార్ మీరు రావాల్సి వస్తుంది సార్, ఇక్కడ బాగా ఆర్గనైజ్ చేస్తున్నారంటే నేను వెళ్ళేవాడిని. అందుకు వీళ్ళిద్దరు ఉండారు, ఆయనకు తెలియదు కూడా.
ఓకే. అతనికి ఇప్పుడు నేషనల్ లెవెల్లో అతనికి ఓన్లీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంటే. ఈజ్ నాట్ నోయింగ్ వాట్ ఈస్ ద స్ట్రక్చర్, హూ ఆర్ ద పీపుల్ అని చెప్పేసి. నేను అప్పుడు ఇప్పటికీ 150 ఎమ్మెల్యేస్ని పెట్టుండా. ఇప్పటికీ ఈ 2004 నుంచి ఎన్నికలను తీసుకుంటే నిరబడి 150 మెంబర్స్ని పెట్టుండా. నేను ఎంత డబ్బులు ఇచ్చింటాను, కొన్ని కోట్లు. కానీ ఇక్కడ మల్లన్నని మీకు ఇచ్చి రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం మల్లన్న నాకేమి ఇవ్వగలడండి? ఓకే. మల్లన్నను నాకేమి ఇవ్వలేడు. మల్లన్న కంటే మేము చాలా గట్టి వాళ్ళము. ఓకే. అంటే ఇట్లాంటి వార్తలు స్ప్రెడ్ చేసిన వాళ్ళకు మీరేం చెప్పదలుచుకో? ఇప్పుడు ఏమవుతుందంటే కృష్ణయ్య వాళ్ళు స్ప్రెడ్ చేశారని నాకు తెలిసింది. ఓకే. కృష్ణయ్య శిష్యులు ఆయన ఎవరు, సెన్స్ న్యూస్ సెన్స్ ఉంది చూడండి, ఆయన పేరు ఏం పేరు, ప్రకాష్ ఏదో ఉంది, న్యూస్ సెన్స్. ఓకే. అతనికి వాళ్ళే ఫోన్ చేసి చెప్పారంట. అతనికి పెట్టాడు, నిన్న మొన్న పెట్టినట్టుంది. మాకు వచ్చింటే మా ఆవిడ ఏం చేసింది, ఆమె నేషనల్ ట్రెజరర్, ఆమె మొట్టమొదటి నుంచి కూడా పార్టీకి. సో ఆమె ఇమీడియట్గా ఫోన్ చేసింది అతనికి, మల్లన్న కాదు ఆ పెట్టిన న్యూస్ సెన్స్కు ఫోన్ చేసి, ఏమయ్యా నువ్వు ఇట్లా పెట్టినావు, మళ్ళీ ఇది నీకు న్యాయమా, వాట్ ఈజ్ రామకృష్ణ అంటే నీకు తెలియదా అంటే, నాకు తెలుసమ్మా ఆయన ఎప్పుడు డబ్బులు తీసుకోడు, ఇవ్వడమే కానీ తీసుకునేది దానికి తెలియదు, బట్ నాకు వేరే వాళ్ళు ఇట్లా న్యూస్ పంపిస్తే నేను చెప్పాల్సి వస్తుంది కదా, చెప్పాను సార్తో నేను మాట్లాడుతానమ్మా, మాట్లాడి ఆయన ఏం చెప్తాడో ఆ న్యూస్ పెడతానన్నాడు. ఓకే. అంటే మాట్లాడాడు మరి తర్వాత, నేను వేరే పని మీద ఉంటే మాట్లాడాడు. చెప్పండి అంటే, ఇది సార్ మీరు మీ విషయం నాకు తెలుసు, బట్ మీకు ఎవరు చెప్పారని అడిగా నేను. నాకు కృష్ణయ్య మనుషులు పంపించారు సార్ న్యూస్, ఇది ఇచ్చారు, భారీగా డబ్బులు రామకృష్ణయ్య గారికి ముట్టాయని అని చెప్పారు. చెప్తే నాకు మల్లన్న ఇచ్చే పరిస్థితులు లేడండి, ఆయన 100 కోట్ల లేకపోతే 1,00,000 కోట్ల మనిషి కానీ, బట్ ఈ మే నాట్ బి ఏబుల్ టు గివ్ మీ అండ్ ఐ మే నాట్ బి ఏబుల్ టు టేక్, బికాస్ నా హ్యాబిట్ తీసుకునేది కాదు, నా హ్యాబిట్ ఎప్పుడు ఇచ్చేదే. ఆయనకు తక్కువ పడితే నేను సప్లై చేస్తాను కానీ ఇస్తాను కానీ ఆయన దగ్గర నుంచి నేను తీసుకునే పరిస్థితి ఉండదు అని చెప్పా. ఓకే. అంటే ఫైనల్గా రాష్ట్ర అధ్యక్షుడు రాఘవేంద్ర నేను ఇప్పుడు రాఘవేంద్రే. ఆంధ్రప్రదేశ్లో ఏమన్నా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు? ఆంధ్రప్రదేశ్ ఉన్నారు ఆల్రెడీ, అంటే రాజకీయం అక్కడ కూడా ఉంది, రాజకీయం ఉంది. మొత్తం మీద తెలంగాణలో రాఘవేంద్ర తీన్మార్ మల్లన్న సమక్షంలో తీన్మార్ మల్లన్న కింద రాఘవేంద్ర పని చేయాల్సిన అవసరం ఉంది. ఓకే. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను, అతను అగ్రి కూడా అయ్యాడు. ఓకే. మొట్టమొదట నసిగాడు కానీ, బట్ ఫైనల్లీ హీ హాజ్ అగ్రీడ్, హీ హ్యాస్ టు అగ్రీ, అదర్వైజ్ హీ హ్యాస్ టు లీవ్ ద పోస్ట్. ఓకే. ఇప్పుడు మల్లన్నను నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్గా నేను చేసిన తర్వాత, సపోజ్ ఇఫ్ ఈజ్ నాట్ కోఆపరేటింగ్ విత్ హిమ్, దేర్ ఇస్ నో మీనింగ్. ఓకే. పొలిటికల్గా మీనింగ్ ఉండదు దానికి. దట్ మీన్స్ ఈ విల్ బి వేగబాండ్ అంటాం మేము. ఓకే. అందువల్ల అతనికి చెప్పాను నేను, అయితే నేను పార్టీ నుంచి తీసేయాల్సి వస్తుందా, డిస్మిస్ చేయాల్సి వస్తుంది నీ ప్రెసిడెంట్ పోస్ట్ ఇదంతా అని చెప్పి చెప్తే, లేదు సార్ నేను పనిచేస్తాను సార్ ఆయనకి అని చెప్పాడు. ఒప్పుకున్నాడు. పాపం పోయి అతనితో మాట్లాడాడు, మన ఇద్దరం కలిసి చేసుకుందామని అన్నాడు. అతను కూడా ఓకే అన్నాడు. అతను ఇన్వైట్ చేశాడు కూడా 10th మీటింగ్కు. బట్ అతను ఎందుకు రాలేదంటే ఒకటే ఇది ఏమంటే, ఆయన ఈ డస్ నాట్ వాంట్ హిమ్సెల్ఫ్ సే దట్ హీ హాజ్ జాయిన్డ్ యాజ్ ఎ నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ అని చెప్పి ఆయన చెప్పదలుచుకోలే. ఓకే. ఆయన చెప్తే ఇమీడియట్గా అది వేరే ఉంటుంది. ఆయన ఏమంటే కనుక రేపు మీటింగ్ పెట్టి మేధావుల ముందర, రిటైర్డ్ జడ్జీల ముందర, ప్రొఫెసర్ల ముందర, అందరి ముందర నేను నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్గా అపాయింట్ అయ్యాను బీసీ డెవలప్మెంట్కి అని చెప్తే అది ఒక బ్లాస్ట్ అవుతుంది, మీడియా అంతా వస్తుంది, కాబట్టి బాగుంటుంది సార్, అది నేను చేస్తాను, మీరు కూడా చెప్పొద్దండి ఎక్కడ కూడా. కానీ ఆల్రెడీ రివీల్ అయిపోయింది కదా. అది రివీల్ అయిపోయింది. అది ఎవరు చేసి ఉంటారు? ఆయన కింద వాళ్ళు చేసి ఉంటారు, ఆయన లేకపోతే ఆయనే చెప్పి ఉంటాడు చేయండి మీరని. ఓకే. ఇదంతా రాజకీయము. ఇప్పుడు ఏమంటే ఆయన ఎవరు చేసినా కూడా డిస్కషన్ ఉంటే జరిగిపోయింది కదా రాష్ట్ర వ్యాప్తంగా. అది నెగిటివ్ కాదు, అది ఇట్ ఈస్ అ పాజిటివ్, ఈవెన్ దో ఇట్ ఈస్ ఎ క్రిటిసిజం, బట్ ఇట్ ఈస్ రీచింగ్ ద పబ్లిక్. అరే బీసీ అనేటువంటి ఒక పార్టీ వచ్చిందంట, ఆ పార్టీకి రామకృష్ణ గారు నేషనల్. కొన్ని వార్తల్లో అయితే బీసీఎఫ్ నూతన పార్టీ 17న ప్రారంభం కాబోతా ఉంది, ఆవిర్భావం కాబోతా ఉంది. అది ఆ న్యూస్ చెప్పినతనికి, ఆ న్యూస్ సప్లై చేసినది ఇద్దరు కూడా మెచ్యూర్డ్ పర్సన్స్ కాదు. ఓకే. వాళ్ళకి రాజకీయ 2004లో, ఎందుకంటే 2004లో రిజిస్టర్ అయింది, 2004లో నుంచి 2004లో కంటెస్ట్ చేశాము,
2009లో కంటెస్ట్ చేశాము, 2014లో కంటెస్ట్ చేశాము, 2024లో కంటెస్ట్ చేశాము తెలంగాణలో. అవును. అటువంటిప్పుడు అతనికి ఏమి జర్నలిస్టు, ఏమి ఛానల్ ఇన్ఛార్జి, ఓకే. వెన్ ఈజ్ నాట్ నోయింగ్ ది. ప్రధాన ఛానల్లోనే అట్లాంటి వార్తలు వస్తున్నాయి. అట్లాంటి వార్తలు వస్తే వాళ్ళకంటే ఇగ్నోరెంట్ పీపుల్, వాళ్ళకి తెలియదు రాజకీయాలంటే, వాళ్ళకి తెలియదు ఏ పార్టీలు ఎక్కడ ఉన్నాయి. లేకపోతే వాళ్ళు దృష్టి ఓన్లీ ఆ 3-4 పార్టీల మీదనే ఉండొచ్చు. బీఆర్ఎస్ మీద, కాంగ్రెస్ మీద, బీజేపీ మీద ఉండొచ్చు. కొంత పార్టీలన్నీ చిన్న చిన్న పార్టీ ఏమి ఉండొచ్చు. ఇంకా కొంతమంది మాకు అక్కర్లేదని చెప్పి వాళ్ళు ఇగ్నోర్ చేసి ఉండొచ్చు. అంతేగాని ఈ పార్టీ ఉండింది, ఈ పార్టీ కంటెస్ట్ చేసింది, వాళ్ళు ఇగ్నోరెంట్గా చెప్పారంటే వాళ్ళు మేము నవ్వుకుంటాం అంతే, అరే ఇట్లా పెడుతున్నారని. అదే మల్లన్న చెప్పాడు అనుకోండి, నేను కొత్త పార్టీ పెడుతున్నానని, అప్పుడు ప్రాబ్లం అవుతుంది, మల్లన్నకు ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే కొత్త పార్టీ అంటే కనుక అవగాహన లేని నాయకుడు అవుతాడు ఆయన. ఎందుకైతాడు? ఆల్రెడీ ఇది 2004లో పెట్టాడు, రామకృష్ణ గారు ప్రెసిడెంట్, ఇంతవరకు కంటిన్యూస్ వచ్చేసింది, ఇంతవరకు వాళ్ళు కంటెస్ట్ చేస్తూ వచ్చారు అని చెప్తా ఉంటే ఛానల్స్, ఈయన వచ్చేసి లేదు నేను కొత్త పార్టీ పెడుతున్నానంటే అప్పుడు ఏమనుకుంటారు పబ్లిక్? అవగాహన లేని నాయకుడు అని అనుకుంటారా లేదా? అందువల్ల మళ్ళీ ఎప్పుడు చెప్పడు. ఆయన ఎమ్మెల్సీ ఈజ్ నాట్ టుడే బాయ్ కాదు ఆయన, అది చెప్పేదానికి. ఒక ఎమ్మెల్సీ రాజకీయవేత్త అయినాడు, పెద్దల సభలో సభ్యుడిగా ఉన్నాడు. ఇంకప్పుడు ఆయన ఎట్లా చెప్పగలడంటే ఆ విధంగా చెప్పలేడు కదా. ఫైనల్గా సార్, ఈ ఏజ్లో అందరూ రెస్ట్ తీసుకుందామని చెప్పేసి పిల్లలతో కానీ అట్లా తిరిగేద్దామని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. మీరు ఇంకా కూడా బీసీల రాజాధికారం, బీసీలు అని చెప్పేసి తిరుగుతూ ఉన్నారు. మీరు ఎప్పుడు రెస్ట్ తీసుకోబోతా ఉన్నారు? నేను బీసీ చీఫ్ మినిస్టర్ ఇక్కడ అయినాక, బీసీ ప్రైమ్ మినిస్టర్ సెంట్రల్లో అయినాక అప్పుడే నేను రెస్ట్ తీసుకుంటాను. బీసీ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు ఇప్పుడు సెంట్రల్లో, బీజేపీ కానీ ఏదన్నా కానీ అతనే నాకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఏమొచ్చిందంటే బీసీ వడ్డించేవాడు మనవాడైతే కడబంతలో కూర్చున్నా మనకు పర్వాలేదని చెప్పి అని సామెత ఉన్నా కూడా, వడ్డించేవాడు మనవాడున్నా కూడా మొండిచే చూపించేవాడు కూడా మనవాడే అయినాడు అక్కడ. ఇప్పుడు రోహిణి కమిషన్ వేశాడు, ఏమైంది? రిపోర్ట్ సబ్మిట్ చేసి కనీసం అంటే 2 ఏళ్ళు అయిపోయింది. అంటే నరేంద్ర మోడీ పరిస్థితి కూడా ఎట్లా ఉంది అని చెప్పేసి అనుకుంటారు. ఆల్రెడీ వేడి వేడి అన్నం ముంగడ పెట్టి గంట పక్కన పెట్టినట్టు నరేంద్ర మోడీ ఏం చేశాడంటే ఒకనొక నేపథ్యంలో ఈ రోహిణి కమిషన్ వేసే ముందర నేను 27% రిజర్వేషన్స్ కావాలన్నప్పుడు, డివిజన్ కావాలి, ఏబిసిడి వర్గాలు చేయాలని చెప్పి అడిగినప్పుడు రామకృష్ణయ్యజీ మై కిస్కా బీచ్ మే హూ, ఆయన వర్డ్సే ఇది, तुम लोग कुछ एजुटेशन करो, रैली निकालो, दबाव डालो हमारे गवर्नमेंट के ऊपर, तब मैं करूँगा అన్నాడు. అదే చేశాను మేము. జంతర్ మంతర్లో ఒక 25,000 మందితో, నేను 25,000 మందితో ఇది పెట్టాము, కంప్లీట్గా ర్యాలీ పెట్టాము. తర్వాత 25 మంది ఎంపీలకు నేను డిన్నర్ ఇచ్చి వాళ్ళందరి సిగ్నేచర్లు తీసుకుపోయి మెమరాండం ఇచ్చాము. ఇస్తే వితిన్ 2 days ఆయన రోహిణి కమిషన్ డిక్లేర్ చేశాడు. సో వీ వర్ వెరీ హ్యాపీ. అందుకే 2019లో ఆయనకు 303 సీట్స్ వచ్చాయి, ఎక్కాయి. నియర్ అబౌట్ 19-20 సీట్స్ ఎక్కినట్టు కదండి ఆయనకు, 20-21 సీట్స్ ఎక్కినట్టు. కానీ అదే ఆయన కులగన్న చేయనని చెప్తానే 2024లో 240కి దిగాడు.